క్రిస్టియానిటీ అతి పెద్ద మతం ప్రపంచంలోనే, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచంలోనే అతి పెద్ద మతం. అండ్ ఇందులో మన కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నుంచి ఉండడం చాలా ఆశ్చర్యకరం. వీళ్ళు టార్గెట్ చేసేది ఎవరిని? మన పేదవాళ్ళని, అంటే ఎవరైతే తక్కువ కాస్ట్ ఉన్న వాళ్ళని, లేకపోతే వాళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న వాళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తారు. వీళ్ళు హిందూస్ నుంచి క్రిస్టియన్లా కన్వర్ట్ అయ్యి వీళ్ళకి వచ్చేది ఏంటి అంటే, హిందూయిజంలో దొరకనిది ఏంటి, క్రిస్టియానిటీలో దొరికేది ఏంటి? ఈ సంఘాల వెనకాల ఎవరున్నారు? ఈ మార్చే పాస్టర్స్ వెనకాల ఎవరున్నారు? జనాల నమ్మకాలతో ఆడుకుంటున్నారు. నమ్మకాలతోటే కాదు, వాళ్ళ డబ్బులతో కూడా. వాళ్ళు కూలీ నాలి చేసుకొని సంపాదించే డబ్బులన్నీ మీరు దశమ భాగం రూపంలో తీసుకుంటున్నారు. దశమ భాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నోరు మూసుకుని దశమ భాగాలు తీస్తామండి, తీయకుండా ఉంటే పోవు అప్పులు. ఆ దశమ భాగం ఎవరికి చెందుతున్నాయి? ఒక పాస్టర్ ఏమో లేని కిడ్నీ ఇస్తారు, ఇంకో పాస్టర్ ఏమో ఉన్న ఎయిడ్స్ తీసేస్తారు, ఇంకొకరు చూస్తేనేమో చచ్చిపోయిన వాళ్ళని బతికిస్తారు. నమ్మకంతో ఆడుకుంటున్నారు. తెలుసును డాడీ, తెలుసును పప్పా, తెలుసునే నీకు తెలుసును. హలో, హాయ్, నమస్తే. నేను మీ యాంకర్ నవనీత ఫ్రమ్ సిటీమార్ టీవీ. క్రిస్టియానిటీ ప్రపంచంలోనే అతి పెద్ద మతం అండ్ ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ ఈ రిలీజియన్లోనే ఉంది. స్కామ్ అని ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? కన్వర్షన్ పేరుతో జరిగే మోసాలు అన్నీ ఇన్ని కావు. సో ఇయాల్టి రోజున చూసుకున్నట్టయితే మనకి ఏ యూట్యూబ్ తీసినా, ఏ ఛానల్ తీసినా, ఇన్స్టాగ్రామ్ తీసినా ట్రోలింగ్స్, ఎస్పెషలీ మన దొంగ బాబాలు, నకిలీ సాక్ష్యాల మీద ట్రోలింగ్స్ అంతా ఇంత కాదు. సో వాటి ద్వారా మనల్ని నవ్విస్తున్నారో లేదా కన్వర్ట్ అయిన వాళ్ళని ఏడిపిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అండ్ నకిలీ పాస్టర్స్ వారి వేషాలు. సో మీరు చూస్తున్నట్టయితే ఈ నకిలీ పాస్టర్స్ వీళ్ళే మెయిన్ రీజన్. సో చూసుకున్నట్టయితే నకిలీ పాస్టర్స్, సో వీళ్ళు మెయిన్ రీజన్ క్రిస్టియానిటీ మీద ఒక హేళన చేయడం కానీ, మీరు క్రిస్టియనా, అరే మీరు కోయ్ అంటారు, మీరు డాడీ అంటారు, మమ్మీ అంటారు అని మాట్లాడుకోవడానికి రీజన్ అయిందే మీలాంటి పాస్టర్స్ అండ్ మీలాంటి సింగర్స్. సో ఇవి రికార్డింగ్ డాన్స్లా లేకపోతే జబర్దస్త్ ప్రోగ్రాంలా, ఆ జోకులేంటి లేదా ఆ పాటలేంటి? మీకైనా అనిపించిందా మీరు మీ సేవకులనా లేకపోతే మీరు పాస్టర్స్ అని మీకైనా అనిపించిందా? పోనీ ప్రూఫ్స్ ఉన్నాయా? మీరు చూపిస్తున్నారు కదా ఇలా ఇంతమందిని హీల్ చేశాము, ఇంతమందిని స్వస్థపరిచామని, ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ప్రూఫ్స్ ఉన్నాయి అని అనుకుంటే కూడా మీరు కమెంట్ సెక్షన్లో పెట్టొచ్చు. ఓకే, మా పాస్టర్ గారు ఇలా చేశారు, నేనే సాక్ష్యం అని చెప్పి పెట్టండి మీరు కూడా. అంటే మాతో పాటు ప్రజలకు కూడా తెలుస్తుంది. మేము ఇప్పటి వరకు మేము చూసిందే అందరూ చూస్తేనే నమ్ముతారు. సో మనకేం కనిపిస్తుంది? కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళు మోసాలే కనిపిస్తున్నాయి. సో ఒక్కొక్క వీడియోలో చూసుకుంటే అసలు మనల్ని మనం నమ్మలేము, అంతలా మిరకిల్స్ చేస్తున్నారు. ఓకే, మీకు శక్తులు ఉన్నాయనే అనుకుందాం. ఇప్పుడు మీరు మీ సంఘాలకు వచ్చే వాళ్ళని హీల్ చేస్తున్నారు. ఓకే, అక్కడ నడవండి. హాస్పిటల్స్లో ఎంతమంది ఉన్నారు పాపం, చిన్న చిన్న పిల్లలు బెడ్స్ మీద ఉన్నారండి. హాస్పిటల్ అండ్ బెడ్స్ లేక, డబ్బులు లేక అండ్ పేరెంట్స్కి ధైర్యం సరిపోక, అంటే అట్లాంటి హాస్పిటల్స్లో జాయిన్ చేస్తే వాళ్ళు ఫీజులు కట్టుకోలేమని చెప్పేసి వాళ్ళు భయపడి ఇంట్లోనే పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది గవర్నమెంట్ హాస్పిటల్లో వేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ స్వస్థపరవచ్చు కదా. మీరు నిజంగానే మిరాకిల్స్తో పుట్టినట్టయితే పోనీ దేవుడు మీకు ఆ స్పెషల్ పవర్స్ ఇచ్చారే అనుకోండి, ఫర్ అన్ ఇన్స్టెన్స్. అవును, మేమందరం తప్పు, మీకే పవర్స్ ఉన్నాయి, అది నిజమే. ఓకే, మరి మీ సంఘంలోనే ఎందుకు చేస్తున్నారు? హాస్పిటల్స్ లేవా? చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, రోడ్ల మీద ఉన్నారు, అండ్ గుండె నొప్పి, లంగ్ క్యాన్సర్ అని చెప్పి మల్టిపుల్ రోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా హీల్ చేయొచ్చు కదా. లేదు, అలా చేయరు. మీ సంఘంలో మీకు నచ్చిన పేరు పిలుస్తారు, ఆ పేరుతో వచ్చిన వాళ్ళనే మీరు క్యూర్ చేస్తారు. ఎందుకంటే అది ఆల్రెడీ మీ ప్లాన్ కాబట్టి. అండ్ చూసే వాళ్ళు నిజంగానే హీల్ చేస్తున్నారని ఒక భ్రమలో పడి ఇంకా వాళ్ళు ఎలా అంటే ఒక ట్రాన్స్లో ఉంటారు. ఓకే, తిని మమ్మల్ని హీల్ చేస్తారు, స్వస్థత పరుస్తారు అని చెప్పి గుడ్డి గుర్రాల్లాగా అక్కడికి వచ్చి తను ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు అని కూడా ఆలోచించకుండా వాళ్ళు అంటే ఏడుస్తూ, ఓకే వాళ్ళకి ఎన్నో కష్టాలతోటే అక్కడికి వస్తారు. పాపం అండి, వాళ్ళ ఆర్థిక సమస్యలు కానీ అండ్ వాళ్ళ మానసిక సమస్యలు కానీ అవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు అక్కడ తీరుస్తారని చెప్పి వస్తారు. కానీ బైబిల్ పేరుతో మీరు మోసం చేస్తున్నారు. బైబిల్ ఉన్నది ఎందుకని? మీరు ఒక మెసెంజర్ లాగా పనిచేయాలి. అంటే బైబిల్లో ఉన్న వాక్యాన్ని మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడమే.
అలా కాదు, దశమ భాగాలు అండ్ ఇలా చేస్తే అలా అవుతుంది, మీరు నరకంలోకి వెళ్తారు, ఇలా బెదిరిస్తున్నారు, భయపెట్టిస్తున్నారు. అలా బెదిరించి భయపెట్టించి కూలీ నాలి చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి 10% తీసుకొని మీరు గుళ్ళ మీద గుళ్ళు, మీరు చర్చిల మీద చర్చిలు, సంఘాల మీద సంఘాలు కట్టుకుంటూ వెళ్తున్నారు. పోనీ కన్వర్ట్ అయ్యాక వాళ్ళకేమైనా మంచి చేస్తున్నారా? అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అండ్ మెయిన్గా కన్వర్ట్ అయ్యే వాళ్ళకి ఈ క్వశ్చన్, మీరు హిందూయిజం నుంచి కానీ ముస్లిం, ఓకే వాట్ ఎవర్ ద కాస్ట్ ఇస్ బిఫోర్, వాళ్ళు కన్వర్ట్ అయ్యారు, ఇక్కడ జరిగింది ఏంటి? మీకు ఇక్కడ ఈ దేవుడు మీకు ఇవ్వనిది ఏంటి? కన్వర్ట్ అయ్యాక ఈ దేవుడు ఇచ్చేది ఏంటి? ఏ దేవుడైనా ఒకటే రకమైన బ్లెస్సింగ్స్. మనము నిజంగా భక్తితో ఆరాధిస్తే ఏ దేవుడైనా మీ కష్టాలను కానీ ఏవైనా కానీ చూసుకుంటారు. అది మాత్రం అందరికీ తెలిసిన విషయమే. ఓకే మీరు కన్వర్ట్ అయ్యారు, వెరీ గుడ్, దట్స్ యువర్ ఒపీనియన్. దాన్ని ఎవరు ఏం అనట్లేదు, ఎందుకు కన్వర్ట్ అయ్యారు అని కూడా క్వశ్చన్ చేయట్లేదు, అది వ్యక్తిగత విషయం. కానీ మీరు కన్వర్ట్ అయ్యాక ఇప్పటి వరకు పుట్టింది బతికింది మతాన్ని కులాన్ని, అక్కడికి వెళ్ళాక దాన్ని ఒక హేళన చేస్తూ వీళ్ళు హిందువులు, వీడు గుడికి వెళ్తాడు, కొండకెళ్ళి మొక్కుతాడు, పువ్వులను మొక్కుతాడు, బతుకమ్మ చేసుకుంటారు. అదే అంటే అదేదో అంటారు కదండి, అప్పటి వరకు కాకరకాయ అన్నోళ్ళు తర్వాత కీకరకాయ అన్నట్టుగా వంకర తింకర ఉంది, ఇదేం కాయ చింతకాయ అన్నట్టుగా వీళ్ళు ఇలా తయారవుతున్నారు. సో వీళ్ళు ఇలా తయారయ్యారు. ఓకే, మెల్లిమెల్లిగా మన సాంప్రదాయం అంటే హిందూ సాంప్రదాయం ఏదైతే ఉందో, ఈ పసుపు దంచడాలు కానీ కోలాటాలు కానీ ఇవన్నీ మెల్లమెల్లగా వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. క్రిస్టియానిటీలో వాళ్ళు కూడా ఇవి వద్దని చెప్పే మీరు మారారు. మళ్ళీ మారిన తర్వాత పోనీ ఆ క్యాస్ట్లోనైనా మీరు కరెక్ట్గా ఉన్నారంటే అక్కడ కూడా ఏదో ఒకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డిసైడ్ అవ్వండి ఏ దేవుడిని మీరు ఆరాధిస్తున్నారు. ప్రతి ఒక్క దేవుడికి ఒక రకమైన రిచువల్స్ ఉంటాయి, అంటే ఈ దేవుడి దగ్గర ఇవి చేయాలి, ఈ దేవుడి దగ్గర ఇవి చేయాలని, అవే పాటించండి. కొత్త ఎందుకు నేర్పిస్తున్నారు క్రిస్టియానిటీలోకి వెళ్ళి? సో భారతదేశంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటి అంటే కన్వర్షన్ అనేది అతి పెద్ద సమస్య. అంటే దీన్ని మనం వెళ్ళి కోర్టులో పెట్టలేము, పోలీస్ దగ్గర పెట్టలేము, ఇది మనము సాల్వ్ చేసుకోవాల్సిన సమస్య. మీరు అన్నీ తెలుసుకొని దిగండి మతంలోకి. అంటే అక్కడికి వెళ్తే ఏం చేయాలి, ఎలా ఉంటుంది పరిస్థితి అని తెలుసుకొని దిగండి. అక్కడ దిగాక కూడా మేము ఇంకా హిందూయిజాన్ని ఫాలో అవుతాము అంటే హిందూ దేవుళ్ళు వద్దు, కానీ వాళ్ళు చేసిన ఏవైతే రిచువల్స్ ఉన్నాయో, ఈ పసుపు దంచడాలు కానీ కోలాటాలు కానీ బొట్లు పెట్టుకోవడాలు కానీ ఇవన్నీ మన హిందూ ధర్మంలోంచి వచ్చాయి. అంటే క్రిస్టియానిటీలో అలా చేయొద్దని కాదు, కానీ సో ఈ కల్చర్ మొత్తం హిందూ కల్చర్. ఈ హిందూ కల్చర్ని తీసుకొచ్చి మెల్లగా క్రిస్టియానిటీలో కూడా వీళ్ళు మెల్లగా ఇంజెక్ట్ చేస్తున్నారు. సో ఇది అతి పెద్ద స్కామ్ అని ఈ రోజున మనం అనుకోవచ్చు. కన్వర్షన్ అనేది పెద్ద స్కామ్. ఏది తెలియకుండా కన్వర్ట్ అయిపోయి, అంటే ఇప్పుడు పాస్టర్స్ మీకు ఇలా కన్వర్ట్ అయితే మీకు నెలకి ఇంత బియ్యం ఇస్తామనో, ఇంత రైస్ ఇస్తామనో, దేవుడు మీకు మంచి చేస్తాడనో ఇలా చెప్తున్నారు. అండ్ నిజమైన దేవుడు అంటున్నారు. దేవుడు అంటేనే నిజం అండి, మా దేవుడు నిజమైన దేవుడు అని చెప్పి ఫైట్ చేస్తారు. ఏ దేవుడు నిజం కాదు అంటే మీ దేవుడు నిజమైన దేవుడు అంటే మిగతా వాళ్ళ దేవుళ్ళు ఎవరు అబద్ధమైన దేవుళ్ళనా? సో పాస్టర్స్ చెప్పేటప్పుడు కూడా నిజమైన దేవుడు అని చెప్పి ఇంజెక్ట్ చేస్తున్నాడు అందరిలో. అంటే చెడు మనది ఒక్కటే నిజమైన దేవుళ్ళు, పక్కన వాళ్ళది నిజమైన దేవుళ్ళు కాదు, మీరు ఇప్పటి వరకు బతికి వచ్చింది లైఫ్ కాదు అని చెప్పి ఇలా చూపిస్తున్నారు. అండ్ ఈ దశమ భాగం ఇస్తేనే పరలోకంలోకి వెళ్తారు. మీరు కూలి చేసుకొని నాలి వేసుకొని అడుక్కు తినండి, కానీ మాకు కావాల్సిన 10% అయితే మాకు కావాల్సిందే, లేకపోతే ఏమవుతుంది, మీరు నరకానికి వెళ్తారు. సో ఒక వీడియోలో చూసినట్టయితే అక్కడ పాస్టర్ గారు అంటారు, మీ దగ్గర 500 రూపీ నోట్స్ ఉంటే అందరు ఇలా ఎత్తి పట్టుకోండి, దానికి ప్రే చేస్తామని చెప్పి. ఒక ఆవిడ వింతగా వచ్చి సాక్ష్యం కూడా ఇచ్చారు. ఆ రోజు 500 పట్టుకొని ప్రే చేశారంట. అండ్ మరుసటి రోజే అకౌంట్లోకి 1,28,000 క్రెడిట్ అయిందంట. ఈ వాట్ ఎ మిరాకిల్! ఇది మ్యాజిక్ షోనా లేకపోతే ఏమన్నా ప్రేయర్ మీటింగ్ అర్థం కాదు. 1 lakh క్రెడిట్ అయిపోయిందంట. అంటే ఇప్పుడు 500 లేని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చి బాధపడాలి, అరే 500 ఇంట్లో మర్చిపోయాను కదా, తీసుకొచ్చుంటే బాగుండేదేమో, మనకు కూడా 1 lakh క్రెడిట్ అయ్యేవేమో అని చెప్పి మిగతా వాళ్ళు బాధపడేలాగా అట్లా చెప్తున్నారు. ఇంకా ఎవ్రీ 500 పట్టుకొని ప్రే చేస్తే ఒక్కొక్క 500కి ఒక్కొక్క lakh క్రెడిట్ అవుతుంది అనమాట. అండ్ తను చెప్పే సాక్ష్యం కూడా ఎంత ఫన్నీగా ఉందంటే, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి కూడా తెలియదంట. అరే మనకి ₹1 ట్రాన్స్ఫర్ చేస్తేనే మనం 10 సార్లు చెక్ చేసుకుంటాం ఎక్కడి నుంచి వచ్చాయో, ఎవరు పంపించారని. 1 lakh పంపించారంటే ఎక్కడి నుంచో వచ్చాయో తెలియదంట. అంటే మనకి జీసస్కి బ్యాంక్ అకౌంట్ ఉంది, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేసినట్టున్నారు, లేకపోతే మరి ఇంకేం స్కామ్ ఉందో ఇందులో కూడా. అండ్ ఇలాంటి సాక్ష్యాలని వాళ్ళు డబ్బులతో కొంటారు ఆల్రెడీ. అండ్ వాటికి ప్రాక్టీసెస్ కూడా ఉంటాయి. ఈ నకిలీ సాక్ష్యాలు చెప్పడానికి మన మిరాకిల్స్ అంటూ మ్యాజిక్స్లు చూపిస్తున్నారు కదా, మిరాకిల్ లేవు ఏం లేవండి, అవి క్లియర్ మ్యాజిక్ అండ్ జిమిక్స్. సో మన భాషలో మ్యాజిక్ అంటాము, వీళ్ళేమో మోసాలు చేస్తున్నారు మన మిరాకిల్స్ పేరుతోటి. అది కూడా అమాయకపు ప్రజల నమ్మకాలతో ఆడుకుంటున్నారు.
అక్కడికి వచ్చే వాళ్ళు ఎవ్వరు రిచ్ కాదు, అందరూ అమాయకులు అండ్ అందరూ ఎస్పెషల్లీ పేదవాళ్ళు. వాళ్ళ నమ్మకాలతో ఆడుకుంటున్నారు. పాస్టర్స్ ఉన్నది దేవుడి గురించి చెప్పడానికి, అంతేగాని మీ సంఘము మాది మేము కట్టుకోవాలి, మీరు దశమ భాగాలు ఇవ్వండి అని చెప్పి ఇలా చేయడం కాదు. కొంతమంది అడుక్కుంటున్నారు, కొంతమంది బెదిరిస్తున్నారు, కొంతమంది భయపెడుతున్నారు. మొత్తానికి మీరు ఆడుకునేది మాత్రం అమాయకపు ప్రజల నమ్మకాలతో ఆడుకుంటున్నారు. నమ్మకం ఓకే, అండ్ వాళ్ళ డబ్బులతో కూడా ఆడుకుంటున్నారు. ఎలా? బిజినెస్. ఏం బిజినెస్? హోలీ ఆయిల్, రోజరీ, బైబిల్స్, ఇవన్నీ. సో మీరు బైబిల్లో కూడా చెక్ చేసి, అప్పట్లో బైబిల్లో కూడా రాసినట్టుగా చూపించారు. ఏంటి అంటే అప్పుడు కూడా ఉంది ఈ హోలీ ఆయిల్ అనేది, రోజరీ అనేవి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎప్పుడు ఎక్కడ అమ్మినట్టుగా లేదు. అందరు ఇచ్చేవాళ్ళు కానీ ఎప్పుడు అమ్మలేదు. కానీ ఇప్పుడు చర్చ్ బయటే ఆయిల్ అని అదని ఇదని అన్ని పెట్టేసి దానికి డబల్ ద ప్రైస్ పెట్టి అమ్ముతున్నారు. సో ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న ఆయిల్కి అక్కడ ఉన్న ఆయిల్కి తేడా ఏంటండి? ఒక్కటే తేడా ఏంటంటే ఇది కాస్ట్లీ, ఇది కాస్ట్ లేదు, అంతే. అది ఒక్కటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. సో వీళ్ళందరూ ఈ హోలీ ఆయిల్ పేరున అండ్ మన రోజరీ అని చెప్పి, బైబిల్స్ అని చెప్పి వీటన్నిటితో బిజినెస్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు హోలీ ఆయిల్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. దానికి ప్రేయర్ చేసిస్తారు అండ్ అది నోట్లో వేయగానే మీకు చచ్చిపోయిన వాళ్ళు కూర్చుంటున్నారు అండ్ రకరకాలుగా వ్యాధులని క్యూర్ అయిపోతున్నాయి. అదే నిజం అయితే దానికే అంత పవర్ ఉంటే, పవర్ ఉండదు అని నేను అనను, ఉంటుంది, పవర్ ఖచ్చితంగా ఉంటుంది. కానీ చచ్చిపోయిన వాళ్ళకి లేపే అంత పవర్ నిజంగా ఆయిల్లో ఉంది అంటే మరి హాస్పిటల్లో ఆ సెలైన్ల ప్లేస్లో రీప్లేస్ చేసి హోలీ ఆయిల్స్ పెట్టొచ్చు కదండి. పాపం ఎంతోమంది అక్కడ కష్టపడుతున్నారు. ఆ సెలైన్ బాటిల్ లోపలికి పంపించే బదులు ఆయిల్ని పంపించేస్తే వాళ్ళు లేచి కూర్చుంటారు కదా. అండ్ చాలామంది డబ్బులు కూడా మిగులుతాయి, మీ హాస్పిటల్లో బెడ్లు మిగులుతాయి అండ్ డాక్టర్లు చదవాల్సిన అవసరం లేదు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కదా మీ ఆయిల్ వల్ల. మీకు నిజంగా 2 చుక్కలు వేయగానే లేచి నిలబడ్డ మనిషి ఒక బాటిల్ మొత్తం పెట్టేస్తే బతకలేడా? దీనికి ఏమంటారు మరి పాస్టర్స్? సో ఏదైనా రోగం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళటంతో పాటు దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటాం. కానీ ఈ స్టోరీ మీరు వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు. సో నెల్లూరు జిల్లాలో ఒక చిన్న గ్రామంలో ఇది జరిగిందనమాట ఈ సంఘటన. ఏంటి అంటే ఒక పాపకి, ఒక చిన్న పాపకి తను తలనొప్పి అని చెప్పి చాలా రోజుల నుంచి ఏడుస్తుందంట. అయితే అక్కడ ఉన్న చిన్న హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ తీసి తలలో ఒక రకమైన గడ్డు ఉంది, చెన్నైకి తీసుకెళ్ళండి అని చెప్పారు. సో చెన్నైకి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారు, అది క్యాన్సర్ గడ్డ కావచ్చు, మేము టెస్ట్ చేస్తాము, అది క్యాన్సర్ అని తెలిస్తే మాత్రం మీరు హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నారు. సో వీళ్ళు ఏం చేయాలి? అప్పుడు వాళ్ళకి టెస్ట్ చేయించి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి. కానీ పక్కనున్న మన బంధుమిత్రులు అనే వాళ్ళు ఉంటారు కదా, పాయిజన్స్, వీళ్ళు ఏం చెప్పారు? లేదు లేదు, మనము మందిరంకి వెళ్దాము, చర్చ్కి వెళ్దాము, అక్కడ వెళ్ళి ప్రార్థన చేసుకుందాము, క్యూర్ అయిపోతుంది అన్నారు. వీళ్ళు కూడా వాళ్ళు చెప్పిన మాట విని ప్రార్థన చేసుకున్నారు. 14 days ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే ఓకే, 14 days బాగుంది కదా అని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి తీసుకొచ్చిన 3 daysలో మళ్ళీ హెడ్ఏక్ అని చెప్పి మళ్ళీ పాప ఏడుస్తుందంట. సో వీళ్ళు ఏమన్నారు, ఓకే ఇప్పుడు మళ్ళీ వెళ్దామని చెప్పి మళ్ళీ చర్చికి వెళ్ళి 40 days చేశారు. ఈసారి 14 days కాదు, 40 days చేశారు. కానీ దానికి ఫలితం ఏంటి? ఎట్లాస్ చూస్తే పాప ప్రాణాలతో లేదు. సో ఇదే 40 daysలో వీళ్ళు హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళి మెడిసిన్స్ ఇప్పించుంటే ఈ రోజున ఆ పాప బంగారంలాగా బతికేది. సో మీ మూఢనమ్మకాల వల్ల ఒక చిన్న ప్రాణిని బలి చేసుకున్న వాళ్ళు అయ్యారు. సో చెప్పిన వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదనుకుంటే పేరెంట్స్కి కూడా బుద్ధి లేదు. అంతా అయిపోయాక ఇంటర్వ్యూస్ ఇచ్చి ఇలా చెప్తున్నారు, మేము నమ్ముకుంటే మాకు అన్యాయం జరిగిందని. మీకు బుద్ధి లేదా అండి? హాస్పిటల్స్కి వెళ్ళకుండా చర్చ్లోనే ఉండి దేవుడే చేస్తాడు అంటే ఎలా? ఇదేదో సామెత అంటారు కదా, గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఎలా ఉంటుంది? మనకి దానికి సంబంధించిన రక్షణ కూడా ఇవ్వాలి, అప్పుడే ఉంటుంది ఏదైనా. సో గుడ్డి నమ్మకాలతో పాటు కొంచెం మన డాక్టర్స్ని కూడా నమ్మితే మీ లైఫ్ని మీరు కాపాడుకుంటారు. సో ఒక పాస్టర్ ఏమో ఒక బాబుకి కిడ్నీ లేదంట, పుట్టుకతో ఒక కిడ్నీతో పుట్టే వాళ్ళు చాలామందే ఉన్నారు అండ్ వాళ్ళు హ్యాపీగా కూడా బతుకుతారు. ఈ 2 కిడ్నీలతో పుడితేనే ప్రాబ్లం. సో ఈ బాబుకి ఒక కిడ్నీతో పుట్టిన తర్వాత తను కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకొక కిడ్నీ కావాలని చెప్పి వాళ్ళ మదర్ ప్రే చేసిందంట. ఈ పాస్టర్ ప్రే చేయడం వల్ల లేని కిడ్నీ కూడా సడన్గా వచ్చేసిందంట. ఇది ఎక్కడ చూడలేదే, ఇది మెడికల్ మిరాకిల్ అంటారు కదా, అది ఇక్కడ జరిగింది. లేని కిడ్నీ రావడము లేదా ఉన్న HIV పోవడము ఇట్లాంటివి.
అండ్ ఇంకొక సాక్ష్యం చూస్తే ఆ పాస్టర్ అన్నారంట, పొట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ ప్రేయరు, మీరు హైట్ పెరుగుతారని చెప్పి. సో మదరు చర్చికి వచ్చి ప్రే చేసుకుందంట, నా కొడుకు పొడుగు అవ్వాలని. ఇంటికి వెళ్ళేసరికి పొడుగు అయ్యాడంట. ఇది ఎక్కడ మ్యాజిక్ షో మరి? ఓకే, పొడుగు అయ్యాడంటే అది కూడా ఇంటికి వెళ్ళేసరికి. ఇది వేల జనాల మధ్య ఇది సాక్ష్యం చెప్తున్నారు. ఇది ఎంతవరకు నమ్మశక్యంగా ఉందండి? అసలు అక్కడ ఉన్న ప్రజలందరూ లేచి ఏది మాకు ప్రూఫ్ చూపించండి అంటే ఈ పాస్టర్లు ఎక్కడ దుకాణం పెట్టుకుంటారు? మీరందరూ కలిసి వీళ్ళని హెల్ప్ చేస్తున్నారు. పాస్టర్స్ మీరు ఎదగండి, మీరు ఇల్లుల మీద ఇల్లులు కట్టుకోండి, బిజినెస్ మీద బిజినెస్ చేసుకోండి, మేము ఇట్లనే రోడ్ల మీద కూలీ నాలి చేసుకుంటూ మా 10% శాలరీ మీకు ఇచ్చుకుంటూ మేము ఇట్లనే అడుక్కు తింటామని చెప్పి దళితులు అండ్ ఎవరైతే కొత్తగా కన్వర్ట్ అయ్యారో వీళ్ళందరూ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా పాస్టర్స్ నమ్మించడానికి టంగ్స్లో మాట్లాడుతున్నారు. టంగ్స్ అంటే అదొక రకమైన భాష ఉంటుందండి. వాళ్ళు ఎక్కువ ప్రేయర్లో డీప్గా వెళ్ళినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతారంట. సో ఆ భాష ఎక్కువ మనకి ఫాదర్స్ కానీ చాలా డివోషనల్గా ఉంటే కానీ ఆ టంగ్స్లో రావు. అంటే వాళ్ళు ఒక రకమైన భాష మాట్లాడతారు, ఇక్కడ వీడియోలో చూపిస్తాము. అది చేస్తూ దాన్ని కూడా హేళన చేస్తున్నారు. సో అది వాళ్ళకి రానే రాదు, వాళ్ళకు వచ్చినట్టుగా ఆ భాష మాట్లాడుతున్నట్టుగా అందరినీ నమ్మిపిచ్చేసి ఇప్పుడు జనాలంతా ఏమనుకుంటారు, అమ్మో తిని పెద్ద పాస్టర్, ఇది చేసే అన్ని కరెక్ట్, ఇవి చేసే అన్ని మెడికల్ మిరాకిల్ అని చెప్పుకొని ఈ భాషతో కూడా ఆడుకుంటున్నారు. నమ్మకాలతోటి అండ్ బిజినెస్లు, డబ్బులు అండ్ ఆఖరిగా ఈ భాషతో కూడా ఆడుకుంటున్నారు. అరే హిందూస్ని చూస్తే వాళ్ళు ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ అని చెప్పి ఏం అనుకోరు. వాళ్ళు ఏ ప్రసాదం ఇచ్చినా తింటారు, వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా వెళ్ళిపోతారు ఫ్రెండ్లీగా. కానీ ఎక్కువ శాతం ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ చూస్తే అదేదో మన చేతబడి చేసినట్టుగానే ఫీల్ అవుతారు. గుడిలోకి రమ్మంటే బై మిస్టేక్లో కూడా ఓకే మా ఇంట్లో పూజ ఉంది రమ్మంటే రారు, ప్రసాదం ఇస్తే తినరు. కానీ వీళ్ళు ఇచ్చిన కేకులు ఇవన్నీ మాత్రం హిందూస్ తినేస్తారు. సో ఈ విషయంలో మాత్రం డెఫినెట్గా హిందూస్ని మెచ్చుకోవాలి. సో ఏ బైబిల్లో కానీ ఏ ఖురాన్లో కానీ భగవద్గీతలో కానీ మెన్షన్ చేయలేదు పక్కన కులాలని పక్కన మతాలని తక్కువ చేసి చూపియండి అని చెప్పి ఎవ్వరు మెన్షన్ చేయలేదు. ఇవన్నీ మతాలతో మనం చేస్తున్న పనులు. అంటే మా మతంలో ఇలా చేయరు, క్రిస్టియన్స్లో ఇలా చేయరు, హిందూస్లో ఇలా చేయరు అని చెప్పి మనుషులు పెట్టుకున్న రూల్స్ ఇవన్నీ. మతం దేవుడు వచ్చి చెప్పాడా అక్కడ వెళ్ళి ఇవి తినొద్దు, ఇక్కడ వెళ్ళి అవి తినొద్దు అని మళ్ళీ పెళ్ళిళ్ళకి పిలిస్తే వెళ్ళిపోతారు. పెళ్లి భోజనాలు మంచి టేస్టీ ఉన్నాయని తింటారు. అదే దినాలు ఒకరు చనిపోయారు అక్కడ వెళ్ళి తినండి అంటే మాత్రం అది తినరు. అప్పుడు వండింది వాళ్ళ ఇంట్లోనే, ఇప్పుడు వండింది వాళ్ళ ఇంట్లోనే. అంతేగాని పెళ్ళి కాబట్టి హడావిడి బాగుంటుంది, అక్కడ మంచిగా రెడీ అయ్యి వెళ్ళేసి తినొచ్చు, అక్కడ తినేస్తారు. దినాలు లేదు అక్కడ దయ్యాలు ఇల్లు, అక్కడికి వెళ్తే మనకి ఏదో అవుతుంది అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుకుంటారు. అంటే మీకు నచ్చినవి చేసేటప్పుడేమో మతం కులం గుర్తురాదు, మీకు నచ్చకపోతేనేమో మతం కులం గుర్తొస్తుంది ఇక్కడ. అండ్ హిందూస్కి వస్తే వాళ్ళని ప్రైజ్ ద లార్డ్ అనమనంటే ఈజీగా చెప్పేస్తారు. కానీ అదే క్రిస్టియన్స్ని జై శ్రీరామ్ అనో లేదా ఇంకేదో మన తెలుగు గాడ్ గురించి ఏమైనా అనమంటే అస్సలు వాళ్ళు చచ్చినా అనరు. అంటే మీకు ఏమన్నా ఇదైపోతుందా, మీరు కలుషితం అయిపోతారా, లేదా జీసస్ మిమ్మల్ని పనిష్ చేస్తారా? ఎందుకు అట్లా? మీరు కొత్తగా క్రియేట్ చేసుకున్న రూల్స్ ఇవన్నీ. హిందూస్ ఎంత ఈజీగా అనేస్తారు జై శ్రీరామ్ అని లేదా ప్రైజ్ ద లార్డ్ అని లేదా అల్లా గురించి. కానీ వాళ్ళు ఎప్పుడు ఏది ఇది తక్కువ అది ఎక్కువ అని చెప్పి చూడరు. ఇది డెఫినెట్గా మెచ్చుకోవాల్సిన విషయం హిందూస్లో. అలా అని చెప్పి వీళ్ళని కించపరచట్లేదు, కాకపోతే వీళ్ళు రూల్స్ సెట్ చేసేసుకొని ఒక బ్యారియర్ లాగా వీళ్ళు క్రియేట్ చేసేసుకుంటున్నారు మతం పేరుతో. పాస్టర్స్ ఎస్పెషల్లీ మీరు చేసేది తప్పండి. మీరు డబ్బుల కోసం చేస్తున్నారో, ఫేమ్ కోసం చేస్తున్నారో అండ్ మల్టిపుల్ రీజన్స్ అవ్వచ్చు, కానీ మీరు చేసేది అబ్సల్యూట్లీ రాంగ్. మీ వల్ల మంచి పాస్టర్స్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మంచి బోధన చెప్పే వాళ్ళు ఉన్నారు. జీసస్ చెప్పిన ఏవైతే మెసేజెస్ ఉన్నాయో అవి మనకు అందించడానికి వాళ్ళు పాస్టర్స్లా మారి వాళ్ళు మనకి చూపిస్తున్నారు. కానీ మీరేం చేస్తున్నారు? మ్యాజిక్లా. మేము చర్చిలకు వచ్చేది, సంఘాలకు వచ్చేది మీ మ్యాజిక్లు చూడడానికా అండి, లేకపోతే దేవుడితో మా బాధలు చెప్పుకోవడానికా? మీ మ్యాజిక్ల వల్ల ఇయాల్టి రోజున క్రిస్టియానిటీ అంటేనే ఒక జోక్ అయిపోయింది. మీరు ఎవ్వరు ఎలాగైనా తీసుకోండి, కానీ క్రిస్టియానిటీ అనగానే ఆ ట్రోలింగ్లు అవే గుర్తొస్తాయి. అండ్ ఒళ్ళు తెలీదు, పై తెలీదు, ఏం తెలీదు. ఆ పాటలు ఏంటండి, నువ్వు నేను లవర్స్, తెలుసును డాడీ తెలుసును మమ్మీ, కోయారే కోయ్ కోయ్, ఇలాంటివి. సో ఇలాంటివన్నీ ఇప్పుడు డీజేలో పెట్టి వేస్తున్నారు డాన్సులు అవన్నీ. సో మీకు మీరే అనుకోండి ఒకసారి, వీటన్నిటికీ ఎవరు రీజన్? జనాలు రీజనా లేదా మీరా? ఒకసారి మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. మీ పాస్టర్స్ మారిన రోజున జనాలు మారుతారు. అండ్ మీరు వాళ్ళ నమ్మకంతో ఎప్పుడైతే ఆడుకోవడం ఆపేస్తారో అప్పుడు ట్రూ క్రిస్టియానిటీ బయటకు వస్తుంది. మీ మ్యాజిక్లు చూసి వచ్చి కన్వర్ట్ అయ్యే వాళ్ళు ట్రూ క్రిస్టియన్స్ కాదు. ఎవరైనా భక్తితో కన్వర్ట్ అవ్వాలి, కానీ వీళ్ళు మనకి ఏదో చేస్తారు
చేస్తారు, ఈ పాస్టర్ మనకి మ్యాజిక్స్ చేస్తారని చెప్పి కన్వర్ట్ అయిన వాళ్ళు ఎక్కువ రోజులు ఉండరు. ఆ మ్యాజిక్ ఇవాళ కాకపోతే రేపు ఫేక్ అని తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ మీరు హిందూస్లోకి వచ్చేస్తారా? ఇదేమైనా గేమా? నచ్చినప్పుడు అటు వెళ్ళడం, నచ్చకపోతే ఇటు రావడం కాదు కదండి. మీరు లైఫ్తో ఆడుకుంటున్నారు, ఎస్పెషల్లీ మన ఫేక్ పాస్టర్స్. సో ఇప్పటికైనా స్టాప్ చేసి ఆ బైబిల్లో ఏముందో అదే చెప్పండి. మీరు కొత్తగా యాడ్ చేసి చెప్పనవసరం లేదు. జనాలకి బైబిల్లో ఉన్నది చెప్పండి, అండ్ జీసస్ యొక్క గొప్పతనం చెప్పండి, తను ఏం చేశాడో చెప్పండి. అంతేగాని మీరేం చేస్తారు, మీకెంత పవర్ ఉంది, మీ ఆయిల్లో మీ చర్చ్ మాది 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 అంటారు కదా, అది ఆపేసి మొత్తం హోల్ క్రిస్టియానిటీ గురించి మాట్లాడండి, జీసస్ గురించి మాట్లాడండి. సో అలా చేసిన రోజు ఈ ట్రోలింగ్స్ అనేవి వాటంతలో అవే ఆగిపోయి ట్రూ క్రిస్టియానిటీ బయటకు వస్తుంది. సో ఇదంతా చెప్పడానికి ఒకటే రీజన్ ఏంటి అంటే మీకు అవేర్నెస్ చేయడానికి. మనం ఈ మ్యాజిక్లు చూసి నమ్మితే మన లైఫ్ అంతా మోసపోతూనే ఉంటాము. సో దయచేసి అలాంటి పని చేయకండి. మనం ఎటువైపు భక్తి అనిపిస్తే అది చూసుకోవాలి, కానీ ఇలా మ్యాజిక్లు చేస్తున్నారు, వీళ్ళు మనల్ని ఏదో చేస్తారని చెప్పి మనుషుల మీద నమ్మకం ఆపుకోండి, దేవుడి మీద భక్తి పెంచుకోండి. అండ్ దిస్ ఇస్ నవనీత సైనింగ్ ఆఫ్ సిటీ మార్ట్ టీవీ.